ముందుగా మెగా డిఎస్సికి సెలెక్ట్ అయిన మా చిత్తూరు నియోజకవర్గం నుండి జిల్లా నుండి దాదాపు 35 మంది కొత్తగా ఎలక్ట్ అయిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి లెటరేట్లలో సంతకాలు తీసుకొని వీళ్ళు ఫలానా ఫలానా అని చెప్పుకొని ఒకప్పుడు ఉద్యోగాలు కానీ ఉద్యోగ రికమెండేషన్లు ఉండేవి. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతాను, మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు అందరూ కలిపి మెగా డిఎస్సి పెద్ద ఎత్తున అమరావతిలో సచివాలయంలో గొప్పగా జరిగిన కార్యక్రమానికి మేము కూడా హాజరైనాం. వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో హాజరై ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కూటమి నాయకుల్ని అందరినీ కూడా ఆ రోజు సెక్రటరియట్లో కలవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ మెగా డిఎస్సి పైన రిలే నిరాహార దీక్ష అంటూ డ్రామాకి తెరదీయడం జరిగింది. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని నాకు పార్టీకి ఎలక్షన్కి పనిచేశారు, వీళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అని చెప్పి నేను అడిగితే నిర్మోహమాటం లేకుండా అన్న అన్నిట్లో జోక్యం చేసుకోండి, కానీ ఈ మెగా డిఎస్సి ఎడ్యుకేషన్లో నిజాయితీగా మనం ఈసారి చాలామందికి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ రికమెండేషన్లు లేకుండా ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ప్లాన్ చేసామని చెప్పి నేను అడిగితే కూడా అంటే యాక్సెప్ట్ చేయలేదు. అంటే అంత పద్ధతిగా అంత ప్రామినెన్స్గా అంత నీట్గా చేశారు మెగా డిఎస్సి పోయిన సంవత్సరం. వాటిపైన ఇప్పుడు దాకా మీరు చూసుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే కూడా వీరందరూ చెప్తారు, మేము ఏ ఒక్క ఎమ్మెల్యేనో ఏ ఒక్క మంత్రి దగ్గరకో లేదా ఏ ఒక్క వ్యక్తి దగ్గరకు పోయి రికమెండేషన్ చేయకుండా వారికి డైరెక్ట్గా ఈ ఉద్యోగాలు అనేది వచ్చింది. అది మీరు మీడియా ముఖాంతరంగా ఎందుకు నేను వారందరినీ ఈరోజు ఆహ్వానించి ఈ ప్రెస్ మీట్ పెట్టానంటే, రాజకీయాల్లో ఎక్కడో ఒక జాగాలో 1 or 2% తప్పులు అనేవి జరుగుతాయి కూడా. కానీ ఎస్పెషల్లీ మా యువ నాయకుడు తీసుకున్న ఈ ఒక్క మెగా డిఎస్సిలో ఖచ్చితంగా నేను ఓపెన్గా చెప్పా కదా, నేనే పోయి రికమెండ్ చేసి మా బంధువు నాకు ఎలక్షన్లో పనిచేసినారు, వీళ్ళిద్దరికీ అవకాశం కల్పించాలి అంటే నిర్మోహమాటం లేకుండా చెప్పిన మంచి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది మా నారా లోకేష్ గారే. దానికి నేను సంతోషపడ్డాను కూడా. ఎందుకురా అంటే పాపం చాలామంది మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు, చదువుకొని ఉంటారు, ఎవరో రికమెండేషన్లో జాబ్ కొట్టేసి ఉంటారు, వీళ్ళకి రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. కులం పరంగానో లేదా ఇంకొక పరంగానో ఎవరో ఒక రికమెండేషన్లోనో ప్రతిసారి అన్యాయం జరిగే వాళ్ళకి ఫస్ట్ టైం మీరు వాళ్ళతోనే మాట్లాడితే మళ్ళీ వాళ్ళు కూడా మీ అందరికీ చెప్తారు. చాలా బాగా జరిగింది. కూటమి ప్రభుత్వము 150 రోజుల్లో మెగా డిఎస్సి ఎంత చక్కగా 16,347 మంది టీచర్ పోస్టులని భర్తీ చేయడంలో చాలా జాగ్రత్తగా చేసింది అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో ఈ మెగా డిఎస్సి పైన కూడా కొన్ని ధర్నా కార్యక్రమాలంటూ కొన్ని కాలేజీలకు ఒత్తిళ్ళు, ఫోన్లు చేసి అక్కడి నుండి జనాలను పిలిపించుకోవడాలు రకరకాల చేస్తారు రాజకీయంగా. బట్ రాజకీయాల్లో మంచితనం అనేది చాలా అరుదైపోతూ ఉంది రోజు రోజుకి. సో జగన్ అనే వ్యక్తి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు అనేది నేను చెప్పడం కాదు, ఇది మీరందరూ మీడియా ముఖాంతరంగా చూపిస్తున్నా చూడండి. ఆయన వీడియోలో ఉండదు, ఈ పత్రిక డేట్తో సహా ఉంది, ఏం చెప్పినాడు ఆయన ఏం చేసినాడు అని. తర్వాత ఎక్కడ ఈ 16,347 మందికి ఉద్యోగాలు వచ్చేస్తే మీరు చూస్తే అంత యువకులు, వీరందరికీ న్యాయపరంగా అవకాశం కల్పించేది ఇష్టం లేక వారికి సంబంధించిన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆయన ద్వారా హైకోర్టుకి అప్పీల్ కూడా వేయడం జరిగింది.
అది కూడా యాక్సెప్టెన్స్ కూడా కాలేదు హైకోర్టులో. అంటే ఎంత ఏ విధంగా అంటే 24 గంటల కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తూ ఉంది, తప్పు పనులే చేసి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విధంగా వారికి ఉన్న రెండే రెండు, ఒక పేపరు, ఒక టీవీ. ఒక అబద్ధాన్ని కూడా పదే పదే 10 సార్లు చెప్పినా చూపించినా ప్రజలు ఏమనుకుంటారంటే ఎక్కడో ఇది నిజమేమో అని అనుకునే విధంగా వాళ్ళు ప్రేరేపిస్తుంటారు. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా గతంలో జరిగినట్టు అన్యాయాలు, అక్రమాలు, వాలంటరీ సిస్టాన్ని పెట్టుకొని ఫలానా వ్యక్తులు అని చెప్పి తీసేసినంత నీచంగా అయితే మా కూటమి ప్రభుత్వం ఎక్కడా పని చేస్తలే. ఎందుకు దానికి ఒక నిదర్శనం చెప్తా. గతంలో ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వారందరికీ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. గతంలో పెన్షన్ వచ్చే వాళ్ళు ఎక్కడైనా ఒక్కరిని తీసేసినట్టుగానే మీడియాలో చెప్పినా, వాళ్ళు చూపించినా కూడా దాన్ని మేము ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాం. అలాగే రైతు బంధు కూడా ఇస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో రైతులకైతే వచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క రైతు పైన కక్ష కట్టి కూటమి ప్రభుత్వం నాయకులు వీళ్ళు వైఎస్ఆర్ అని, వీళ్ళు ఇంకొకరని మేము ఎక్కడ కూడా వాళ్ళని నిందించి తీసేయడం జరగలే. ముఖ్యంగా తల్లికి వందనం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా చిత్తూరు నియోజకవర్గం 6వ డివిజన్ 6వ వార్డులో అయితే 7 మందికి వచ్చింది. ఆ రోజు పాపం వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు. నాకు ఎందుకురా వీళ్ళు, మనం వాళ్ళ ఇంటికాడికి వస్తే కూడా బయటకు రావడం లేదే అని చెప్పి పిలిస్తే, ఒక మైనారిటీ కుటుంబం వాళ్ళు 7 మందికి వచ్చిందంటే ఎక్కడ తీసేస్తారో లేదో ఎక్కడ ఏమవుతుందో అనే ఒక సంకోచంలో ఉన్నారు. కానీ మా నాయకులు పోయి, లేదు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, మీరు చెప్పండి మీకు ఎందరికి వచ్చింది అంటే, ఒకే కుటుంబంలో అన్న తమ్ముడు ఫ్యామిలీ 7 మంది ఉంటే 7 మందికిను దగ్గర 91,000 వచ్చింది. అంటే మా ప్రభుత్వం పైన ఏదో రకమైన బురద జల్లాలి. అందులో మా యువ నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అనేక కంపెనీలు, మళ్ళీ రేపో ఎల్లుండో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన కొన్ని కంపెనీలు, కొన్ని సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించినవి తేవడానికి అహర్నిశలు కష్టపడుతుంటాడు. ఒక దక్కుతుంది, కానీ అటువంటివి అలాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకూడదు. స్వచ్ఛంగా కష్టపడి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఒక మంచి స్థానంలో టీచర్ పోస్టులో వచ్చి వాళ్ళు 10 మందికి మంచి విద్యను ఇవ్వాలి అంటే ఆ సెలక్షన్ కూడా చాలా బాగుండాలి. ఆ సెలక్షన్లో బాగుండి పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానం పొందినాక వారికి ఉద్యోగం కావాలి. సో చదువు అయిపోయినా ఉద్యోగం లేకపోయినా మళ్ళీ ప్రమాదకరం, వాళ్ళ పక్క ఊర్లకు పోవాలంటే మళ్ళీ ఖర్చులు, పేరెంట్స్ పైన బాధ్యత, బరువు పడుతుంది. ఇప్పుడు అవేవి లేకుండా స్వచ్ఛందంగా నీట్గా ఎవరైతే కష్టపడి బాగా చదువుకొని పైకి వచ్చారో వారికి డిఎస్సిలో ఉద్యోగం దక్కింది కాబట్టి వారి కుటుంబ సభ్యులు వారికి కూడా ఆ హ్యాపీనెస్ ఉంది. కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఒక ప్రశ్న కాదు, ఒక రిక్వెస్ట్ ఆయన్ని చేస్తాను. మంచి పనిని మంచి అని చెప్పండి. మంచి చేసిన దాన్ని మంచి అని చెప్తే ప్రజలు గమనించి మిమ్మల్ని కూడా హర్షిస్తారు. మంచి పనిని కూడా మీరు తప్పుడు పని అని పదే పదే మీకున్న పేపర్, టీవీ ఛానల్లో చెప్పుకుంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అమెరికాలోని ఒక జ్యూస్ అనే ఒక జాతితో పోలుస్తుంటారు ఆంధ్ర వాళ్ళని. చాలా తెలివైన వాళ్ళు, ప్రపంచమంతా కూడా పోయి వ్యాపారాలు చేసి ఉన్నత స్థానాల్లో ఉంటారని కూడా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు తెలుగు మహాసభల్లో, తెలుగు ఫెడరేషన్స్ వారు. నేను కూడా అదే క్రమంలో మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల పట్ల, చిత్తూరు నియోజకవర్గం పట్ల, మన ఉమ్మడి చిత్తూరులో అనేక మంది గొప్ప వ్యక్తులు, దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని కొన్ని సందర్భాల్లో చెప్పితే దానిని కూడా అపార్థాలుగా తీసుకొని ప్రజలని, అక్కడ ప్రజల్ని ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా సోషల్ మీడియాలో కొందరు చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, వారి గురించి మాట్లాడడానికి కూడా నాకు మనసు రాదు. కాకపోతే
కొన్ని విషయాల్ని ప్రజలకి తెలియజేయకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఆ నమ్మకము రాకూడదు. మనం ఏం చెప్పినాము, ఏం చేసినాము అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాడే పార్టీగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. రానున్న 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇలాగే ఉండి ఇలాగే పనిచేస్తే వైఎస్ఆర్ పార్టీకి పుట్టగతులు ఉండవని భయపడి ప్రతి చిన్నదాన్ని కూడా భూతార్థంలో చూసే విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళ స్థానిక నాయకుల్ని ప్రవోక్ చేస్తూ ఇవాళ చూస్తే ఇక్కడ చిత్తూరులో కూడా డిఎస్సి పైన నిరాహార దీక్ష ప్రారంభించారు. అసలు డిఎస్సిలో వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, లేదా ఎక్కడైనా బ్రైబింగ్ జరిగిందా, లేదా బ్రైబింగ్ జరిగి ఉండి వాళ్ళకి ఆధారాలు ఉండి మాట్లాడినా ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ విధమైన ఒక మంచి పని చేసిన ప్రభుత్వాన్ని, నాయకుడిని పదే పదే మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చూస్తే జగన్ అప్పట్లో ఏ రకంగా వాళ్ళకున్న పేపర్లు కావచ్చు, ఆనాడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినాం అనేది ఇదన్నీ మీకు కూడా ఒక స్లిప్స్ ఇస్తాము. చూడండి మా నాయకుడు ఆ రోజు నారా లోకేష్ గారు ఏం చెప్పారు అనేది. సో ఇప్పుడే కాదు, 10 మందిలో కాదు, ఒక్కరిగా కలిసినా కూడా ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు రాకూడదు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు బాగా కష్టపడి మీ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయాలి, అవసరమైతే 100 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడానికి మీరు కూడా కృషి చేసి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అని చెప్తూ ఉంటారు. అటువంటి ఒక మంచి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం, ఒక పక్క తండ్రి ఒక పక్క బిడ్డ అనేక దేశాలు తిరిగి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చాం కదా. మీరు గమనిస్తే ఎలక్షన్ సమయంలో మనం మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టాం, 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు భృతి ఇస్తాము అని. అంటే ఫస్ట్ ఏమి 20 లక్షల ఉద్యోగాలు ఇలేని పక్షంలో మనం 3,000 రూపాయలు వారి ఖర్చులకి ఉపయోగపడే విధంగా, పేరెంట్స్ పైన ఆధారపడకూడదు, పీజీల్లో ఉండి ఎక్కడైనా పోయి జాబ్ కోసం సెర్చ్ చేస్తే వాళ్ళకి అది ఉపయోగపడాలి అని చెప్పారు. కానీ మన అదృష్టం 10 లక్షల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని రంగాల్లో నోటిఫికేషన్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. నిన్న చూస్తే మన టౌన్ ఇది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ 150 నోటిఫికేషన్లు ఇచ్చింది. అలాగే అన్ని రంగాల్లో కూడా ప్రతిరోజు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతా ఉంది. సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల, అభివృద్ధి కూడా చూసారంటే మీరు ఉద్యోగాలు లేదా విదేశాల నుండి కంపెనీలు తెచ్చేదే కాదు, సంక్షేమం కూడా ఏదైతే హామీ ఇచ్చినామో ఆ ప్రకారం సంక్షేమాలన్నిటిని కూడా ప్రభుత్వం ఒక రోజు ముందే ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టి ఆ రోజు ఆయన తీసుకున్న కొన్ని సంస్కరణలు కరెక్ట్గా చెప్పాలంటే 30 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఈరోజు హైదరాబాద్ను చూసినా, హైదరాబాద్లోని ఐటీని చూసినా, ఒక హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అంటే దానికి ఈరోజు వేసుకున్న సంస్కరణలో లేదా ఈరోజు చేపట్టిన కొన్ని పనులు కాదు. ఆనాడు ముఖ్యమంత్రులు ఏ మాటకా మాట చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 9 సంవత్సరాలు పరిపాలించిన తరువాత అనేక గవర్నమెంట్లు వచ్చినా కూడా వారు తీసుకున్నవి మంచి నిర్ణయాలని కంప్లీట్ చేశారు. అదే మన దురదృష్టం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి అనే ఒక క్యాపిటల్ని రైతులు, ప్రజలు ఆమోదంతో ప్రారంభిస్తే వాటిని ఎడారి చేసి వదిలేశారు. మరీ ముఖ్యంగా చెప్పితే పోలవరం కడితే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని పోలవరాన్ని వదిలిపెట్టారు. ఎక్కడికక్కడ మీరు గమనిస్తే ముఖ్యంగా మా చిత్తూరులో అయితే అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకి నీళ్లు తెచ్చి శాశ్వతంగా చిత్తూరు ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే మంచి లక్ష్యంతో ఆనాడు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. మీరు చూస్తే 70% పనులు పూర్తి అయిపోయినాయి. 10-15% పూర్తి చేస్తే ట్యాంకులు కడితే వాటర్ వచ్చేసేది.
5 సంవత్సరాలు ఏమీ చేయలే. ఈనాడు మళ్ళీ మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు గమనిస్తే దగ్గర దగ్గర కట్టమంచి దాకా పైప్ లైన్ వర్క్ పూర్తయిపోయింది. ఇక చెరువులకి వాటర్ ట్యాంకులు కడుతున్నారు. అవి పూర్తయితే 6 నెలల్లో ఇబ్బంది రాదు. ఇది కానీ ఒకవేళ ముందే పూర్తయి ఉంటే ఈరోజు మన చెరువులన్నీ సస్యశ్యామలమై నీరు ఉండేది. ఈరోజు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రేపు దాన్ని కూడా ప్రజల్లోకి పోయి ఏం చెప్తారంటే కనీసం కూటమి ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని చెప్తారు. అయితే గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారు అని కానీ మీరు కరెక్ట్గా నిలదీస్తే వాళ్ళు చిత్తూరులో ఎక్కడ కూడా ఏ పని చేయలే. ఏదైనా చేశాము అంటే క్రెడిట్ చోరీ చేస్తారు. మీరు నిన్న భోగాపురంలో చూస్తే భారతదేశంలోనో 3వ జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ మన సంస్కృతిని మన సంస్కృతి నైపుణ్యాన్ని చూపించే విధంగా అక్కడ భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ని అత్యంత వేగంగా క్వాలిటీగా నిర్మించారు. అక్కడ బస్సుకు కూడా పోయేకి దారి లేదు అని ఎగతాళి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు ప్రారంభించిన తర్వాత అది మేమే చేశాము అంటారు. ఏది చేసినా కూడా ప్రభుత్వం పైన బుద్ధ జల్లే కార్యక్రమము. సో మెగా డిఎస్సి పైన మీరు మళ్ళీ మా కొత్తగా ఎన్నికైన టీచర్లు వాళ్ళు చెప్తారు. నేను కూడా